హాయ్, చాలా రోజుల తర్వాత నేను ఈరోజు మటన్ ఓల్డ్ స్టైల్ పల్లెటూరులో చేసేది మటన్ కర్రీ చేయబోతున్నాను. మటన్ కూర చేయబోతున్నాను. చూడండి, అది ఎవరి కోసం అంటే చూపిస్తాను మీకు. ఈ అమ్మాయి కోసం చూడండి, తను కోసం చేస్తున్నాను అన్నమాట మటన్ కర్రీ. తనకి బాగా ఇష్టం. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏమంటే, నేను ఫస్టే వచ్చేసి మటన్ చూపిస్తున్నాను. మటన్ వచ్చేసి నేను 1 kg తీసుకున్నాను. దాన్ని వాష్ చేసేసి కొంచెం ఒక 2 స్పూన్ల నూనె, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా లైట్గా అంటే మటన్ గరం మసాలా వేసి నేను ఉడకబెట్టాను. చూసారంటే ఇది ఇలాగా ఒక 4 విజిల్ వచ్చేదాకా పెట్టుకున్నాను నేను దీన్ని. చూడండి, ఇది వచ్చేసి నేను కాశ్మీర్ చిల్లీ పౌడరే వాడతాను. 3 మ్యాంగో పిక్కల్స్ది చాలా బాగుండిద్ది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి మసాలాలకు కావాల్సినవి అంటే సోంబు మా వాళ్ళు వేసుకోరు, నేను యాడ్ చేస్తున్నాను ఎక్స్ట్రా. చిన్నులపాయలు, అల్లం, కొత్తిమీర, నెక్స్ట్ వచ్చేసి టమోటా ఇది కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ ప్లస్ గసగసాలు ఇవి. నెక్స్ట్ వచ్చేసి లవంగాలు. నేను ఈ లవంగాలు ఎన్ని వేస్తున్నాను అన్నది చూపిస్తాను. చూడండి, నేను వచ్చేసి ఒక 4 వేసుకుంటున్నాను. అంటే అప్పట్లో బాగా కొంచెం ఘాటుగా తినేవాళ్ళు అనమాట. ఇప్పుడు నేను ఇవన్నీ వచ్చేసి మిక్సీ వేసుకుంటాను. మిక్సీకి వేసుకునేటప్పుడు మనం చూడండి, చిన్నులపాయలు అండ్ జింజర్, 3 లవంగాలు, లేదు నేను 4కి 1 తీసేసాను. ఓకే, కొంచెం సోంపు, గసగసాలు కంపల్సరీ వేసుకోండి, బాగుంటుంది అన్నమాట కూర. నేను ఒక 5 స్పూన్లు గసగసాలు వేసాను. అలాగే ఎండి కొబ్బరి కూడా వేద్దాం మనం. చూడండి, ఎండి కొబ్బరి ఇది కూడా వేస్తున్నాను. నెక్స్ట్ ధనియాలు అంటే నాకు కావాల్సినంత వేస్తున్నాను అన్నమాట. 1 kgకి నేను ఇవి 2 స్పూన్లు. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మనం. ఇది వచ్చేసి లాస్యా మిక్సీ పట్టిద్ది. నేను ఆ లోపల నేను వచ్చేసి మంచి నూనె వాడతాను. ఇలాంటి మటన్ కూరలకు అన్నిటికీ మంచి నూనె వాడాలి. కొంచెం నూనె ఉండాలన్నమాట, అంటే టేస్ట్ వచ్చిద్ది. సో ఇప్పుడు కొంచెం సోంపు తీసి పెట్టుకున్నాం కదా, అది వేస్తున్నాను. పాతకాలంలో అయితే వెయ్యరు, వాళ్ళకి తెలియదు అనమాట. ఇప్పుడు మనకి అసిడిటీ అవన్నీ ఫామ్ అవుతున్నాయి కదా. సోంపు ఏంటంటే అరిగిద్ది అనమాట. ఒక లవంగం వేసాను. నూనె కాలింది. ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను. ఈ ఆనియన్ వచ్చేసి బాగా బ్రౌన్గా వేగాలి, అప్పుడే టేస్ట్ వచ్చింది. వచ్చేసి కొంతమంది ఇలాగా చిన్నగా కట్ చేస్తారు కదా. టమోటా కట్ చేసుకునే దాంట్లో కూడా కూరల టేస్ట్లు మారుతాయి అన్నమాట. మీరు చూసారంటే హోటల్స్లో కానీ పెద్ద పెద్ద క్యాటరింగ్స్ వాళ్ళు ఎందుకు ఇలా పొడుగా కట్ చేస్తారంటే అది టేస్ట్ బాగుంటుంది. రెండోది ముక్కలు మనకి పంటికి కూడా తగలదు, బాగా ఇదైపోతాయి. సో మీరు ఇది ఒక టిప్సే, మీకు తెలుసుంటే లిమిట్ చూసుకోండి. టేస్ట్ ఇలా కట్ చేస్తేనే బాగుంటాయి. నేనైతే ఇలాగే కట్ చేస్తానండి. ఈ మధ్యలో ఇది తీసేయండి, ఇది అరగదు. నేను ప్రతి వంటకి నేను టమోటా ఇలాగే కట్ చేస్తాను. పప్పుకి వేయాలన్నా కూడా ఇలాగే కట్ చేసేస్తాను. నేను కూడా చెక్ చేశాను, అదేంటి కటింగ్లో ఏమంత తేడా ఏముంది అని. కానీ నిజంగానే నాకు ఒక మాస్టర్ చెప్పారు, హోటల్లో వర్క్ అతను మాస్టర్ షెఫ్.
అదని చెప్పారు, టమోటా కటింగ్ ఇలాగ చెయ్యాలి అని చెప్పని. అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను. వంటలు కూడా రుచిగా ఉంటాయి అన్నమాట. నేను 1 కేజీ మటన్కి 3 టమోటాలు తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది మటన్ ఉల్లిపాయలు ఎర్రగా అయినాయి. ఇప్పుడు దీంట్లో టమోటా వేస్తున్నాను. కొంచెం మన ఎగ్రెస్ ప్యాన్ వేసుకున్నాం. ఎంత కారం వేసినా పచ్చిమిరపకాయ వేస్తేనే రుచి అన్నమాట. కంపల్సరీ పచ్చిమిరపకాయలు కూడా మనం వేసుకోవాలి. అది నేనైతే ఇలా కత్తిరితోటే కట్ చేసుకుంటాను. చిల్లీస్ వేసేద్దాము. చూసారా, ఇప్పుడు టమోటా చక్కగా వేగింది. వేసి సాల్ట్, నేను ఆల్రెడీ దాంట్లో సాల్ట్ వేసాను మటన్ ఉడకబెట్టేటప్పుడు. కొంచెం దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు మనం పేస్ట్, నేను ఇప్పుడు మిక్సీ పట్టిన పేస్ట్ వేస్తున్నాను. మామూలుగా అయితే మా అమ్మమ్మ వాళ్ళు ఎలా చేసేవాళ్ళు అంటే, కూర ఉడికేటప్పుడు బాగా ఉడుకుతునేటప్పుడు ఈ అల్లం పేస్ట్ వేసేవాళ్ళు. కాకపోతే నేను కొంచెం డిఫరెంట్గా ఇది ఇలాగేసి దాని తర్వాత అది వేద్దామని చెప్పని వేస్తున్నాను. కానీ కొన్ని మారుతాయండి వంటలు. అలాగేస్తే ఒక టేస్ట్ వచ్చింది, ఇలాగేస్తే ఒక టేస్ట్ వచ్చింది. కానీ నా దగ్గర వచ్చేసి ఓల్డ్ టేస్టే వస్తుంది. తేలింది కదా, ఇక్కడ నేనిప్పుడు 1 సెకండ్ ఈ మటన్ తీసి దీంట్లో వేసేస్తాను. ఈ స్టేజ్లో మనం మిక్సీ కడిగి పెట్టుకున్న నీళ్లు దీంట్లో వేసి స్టాప్. ఇప్పుడు కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మనం కొంచెం ఉడికొచ్చేదాకా మూత పెట్టేద్దాం. కుక్కర్ వచ్చేసి 4 విజిలే పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువగా పెట్టారనుకోండి మళ్ళీ మనం ఇలా ఉడికించేటప్పుడు మెత్తగా అయిపోయింది ముక్క, బాగోదన్నమాట. సో దానికి 4 లేకపోతే ఒక 5 విజిల్ పెట్టేసి ఇలా ఉడికించుకోండి, బాగుండేది. నెక్స్ట్ మనం ఇది ఉడికిన తర్వాత మళ్ళీ మనం చూద్దాం, ఉడికిందో చూద్దాం. ఎలా ఉడుకుతుందో చూడండి, భలే ఉంది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం మనం. సో నూనె అంతా పైకి తేలింది కదా, ఉడికిపోయింది. మా ఇంట్లో చాలా లైక్ చేసి చూస్తారు శరత్ గారి వీడియోస్, అన్నీ చాలా ఇష్టం. చూడండి, మా అమ్మ అయితే చాలా ఫ్యాన్ అయిపోయారు. చూడండి ఎంత బాగుందో కూర. యమ్మీ. మెత్తటి చూసారా, యమ్మీగా ఉండేది. ఇది నాయనమ్మకి సరే, నువ్వు ఉంచుకో, అడుగు. చాలా నాకైతే ఈ పీస్ అయితే ఇష్టం. నేను ఎక్కువ పులుసు వేసుకుంటాను. ఒక మేడం అలాగే తింటారు, నాకు అలా రాదు. ట్రై చేస్తాను నేను అప్పుడప్పుడు ఇలాగా. సో చూద్దాం. చూస్తానికి బాగుంది కదా.
ఎక్కువగా పులుసు వేసుకొని తినేది బాగుంటుంది కదా, మనకు అంత రాదులే. ఉప్పు కరెక్ట్గానే ఉంది, నిజంగా భలే బాగుంది. మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది, ఓల్డ్ స్టైలు. ఈ చారు, ఈ మటన్ పులుసు ఉంది కదా, భలే ఉందన్నమాట, టేస్ట్గా బాగుంది. లాసా నచ్చిందా? ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.